మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ఏప్రిల్ 2025 మాస ఫలితాలు. ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టచ్చు, ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే ఏప్రిల్ మాసంలో రవి ఏప్రిల్ 13 వరకు అంటే ఇక్కడ మనకి మీనంలో ఉండి తర్వాత మేషంలోకి ఈయన ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు కర్కాటకంలోను, బుధుడు ఏప్రిల్ 8 నుండి ఆయన వక్రం అనే ఆఖరై మళ్ళీ మీనంలోనే ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. గురువు వృషభంలోను, శుక్రుడు ఏప్రిల్ 13 వక్ర త్యాగం పొంది తర్వాత కూడా ఈయన అక్కడ మీనంలో ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత శని భగవానుడు వచ్చి మీనరాశిలో సంచారం, రాహువు మీనంలోను అలాగే కేతువు వచ్చి కన్యలోను మనకి ఈ సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి మనకి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. తులారాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ మాస ప్రారంభం నుండి కూడా వీళ్ళకి షష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ఈ షష్టమ స్థానంలో రాహు, శని, రవి వీళ్ళు ముగ్గురు కూడా కొంతవరకు అనుకూలత ఇస్తున్న, మిగతా గ్రహాలు చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా వీళ్ళకి ఈ మాసం అంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ మాసంలో గతంతో పోలిస్తే మాత్రం ఏవైతే ఒడిదుడుకులు ఉన్నాయో లేకపోతే ఏవైతే మిత్రులు అయ్యారో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త గురు బలం అనేది ఈ మాసంలో లేదు కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చూసుకోవాలంటే పనుల్లో కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళకి ప్రతి పనిని కూడా రెట్టింపు ఉత్సాహంతోనూ ఆత్మవిశ్వాసంతోనూ చేయడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించుకోవాలి. మానసిక స్థైర్యాన్ని అనేది మాత్రం ఈ తులారాశి వాళ్ళు ఈ మాసాన్ని తెచ్చుకోవాలంటే మిగతా గ్రహాల యొక్క ప్రభావం వల్ల గురుబలం లేకపోవడం వల్ల ఇంకొంచెం ఆలస్యమయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఏదైనా వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు, అమ్మేటప్పుడు, అలాగే వాటిని నడిపేటప్పుడు కూడా జాగ్రత్త అనేది వహించుకోవాలి. అలాగే కుటుంబ పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో వాటిల్లో ఏమైనా ఆస్తి తగాదాలు ఇలాంటివి ఉంటే అవన్నీ కూడా కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఏదైనా అమ్మేటప్పుడు మాత్రం అంటే ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ అమ్మాలి అనుకున్నప్పుడు మాత్రం కాస్త ఏదైనా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం అనేది ఉత్తమం. తొందరపడే నిర్ణయాలు అనేవి మంచిది కాదు. అలాగే ఏదైనా అవసరమైతేనే మాత్రమే ఇంట్లోకి వస్తువులు కొనుగోలు చేయడం అనేది మంచిది. లేకపోతే అక్కర్లేని వ్యయ ప్రయాసాలు, ఖర్చులు అంటే మీరు కష్టపడి సంపాదించిందంతా కూడా ఏదో బూడిదలో పోసిన పన్నీర్లా తయారవుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళు ఈ మాసంలో ఎంతవరకు అవసరమో అంతవరకునే ఖర్చులు పెట్టుకోవడం అనేది మంచిది. అలాగే దూర ప్రయాణాలు అవి చేస్తూ ఉంటారు. ప్రయాణాల్లో కాస్త అలసటలు ఉండడం అనేది సహజం. అయితే విద్యార్థులకు మాత్రం తప్పనిసరిగా శ్రద్ధ అనేది అవసరము. వీళ్ళు విద్యార్థులు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాన్ని కానీ ఆరాధన కానీ చేయడం ద్వారా కాస్త విద్య మీద శ్రద్ధ అనేది ఉంటుంది. అలాగే ఇతర వ్యాపకాలకు దూరంగా ఉంటే మాత్రం మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. ఎందుకంటే స్నేహాలు కూడా మంచిగా ఉండవు కాబట్టి కాస్త మంచి స్నేహితులతో చేయడం అనేది మంచిది. అలాగే విదేశీ వ్యాపారం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్వి, అలాగే క్రయ విక్రయాలు జరిగేవి ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశము, అలాగే ఉద్యోగులు కూడా మంచి అంటే నెమ్మదిగా వాళ్ళు కష్టపడిన దానికి ఇప్పుడు కష్టపడుతున్నా కూడా భవిష్యత్తులో వాళ్ళకి మంచి ఒక దారి ఏర్పరచుకున్నట్టుగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఏవైతే ఉన్నాయో వ్యవహారాలు అవన్నీ కూడా నెమ్మదిగా క్లియర్ అవ్వడం అనేది జరుగుతుంది. లోన్స్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా కాస్త ఆలస్యమైనా కూడా ఆర్థిక పరంగా కాస్త ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వ్యవసాయదారులకి వాళ్ళకి కూడా మంచి లబ్ధి పొందడం అనేది జరుగుతుంది. వీళ్ళు ముఖ్యంగా ఈ వ్యవసాయదారులు చేసే ఈ దిగుబడులు చేసుకునేటప్పుడు అవన్నేటప్పుడు మాత్రం కాస్త మధ్యలో దళారులు ఎక్కువగా లేకుండా ఉండడం చూసుకోవడం అనేది మంచిది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే వివాహం కానీ స్త్రీ పురుషులు ఏమైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు ముందుకు వెళ్తాయి. అలాగే సంతాన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి బంధువులు మిత్రులతో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో ఇష్టాగోష్ఠులు జరుపుకుంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే వ్యాపారపరంగా ఏవైతే ఒడిదుడుకులు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా తట్టుకుందుకు
వీళ్ళు చేసే ప్రణాళికలు ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. వ్యాపార విస్తరణ చేసుకుంటారు, శత్రుజయం సాధిస్తారు. అలాగే ముఖ్యంగా వీళ్ళు దైవ బలం ద్వారా కొన్ని వ్యతిరేక శక్తులను కూడా, అంటే వ్యతిరేకంగా శక్తులు అంటే దుష్ట శక్తులు అని కాదు, మనకే సమాజంలోనే ఎదుగుతుంటే చూడలేని వ్యక్తులు ఉంటారు. సో అలాంటి వాళ్ళని దూరంగా పెట్టడం అనేది మంచిది. మొత్తం మీద తులారాశి వాళ్ళు ఈ మాసంలో పనుల ఆలస్యమైన జాప్యం ఉన్నా కూడా పనులు పూర్తవడం అనేది జరుగుతుంది. కాస్త ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఆరోగ్య విషయాలు, మైగ్రేన్ ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించుకుంటే మిగతా అన్ని విషయాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఆదిత్య పారాయణ చేసుకుంటూ ఉండడం, అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు సంధ్యా సమయం అంటే సాయంకాలం పూట ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తర నామావళి చదువుకుని ఆవునేతితో దీపం పెట్టడం ద్వారా, సాయంకాలం పూట ఆవునేతితో దీపం పెట్టడం ద్వారా శుభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం ఈ గోచార ఫలితాలను అనేవి తెలుసుకున్నాం. ఈ గోచార ఫలితాలు కేవలం ఈ మాసంలో ఈ నెల రోజులు మాత్రమే ఈ ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి అని చెప్పి గోచార ప్రకారంగా అందరికీ కలిపి మనం ఒకటే చెప్పుకుంటున్నాం. అయితే ఈ గోచార ఫలితాల్లో మార్పులు అంటే కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి, కొంతమందికి చెడు ఫలితాలు ఉంటాయి. అయితే దీంతో పాటుగా వ్యక్తిగత జాతకాన్ని కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ పరిశీలనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఏవైతే వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకము ప్లస్ గోచార ఫలితాలు రెండు కలుపుకున్నప్పుడు పూర్తి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.